హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. చాలా స్పంజీగా ఉండే స్పంజీ దోశలు కేవలం 15 మినిట్స్లో మనం ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడా చాలా స్పాంజీగా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. వీటిని చేయడం చాలా ఈజీ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎటువంటి పిండి లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతుంది. మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ స్పంజీ దోశల్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఆలస్యం చేయకుండా మరి వీడియోలోకి వెళ్దాం పదండి. ఫస్ట్ ఈ స్పంజీ దోశల కోసం ఒక బౌల్ తీసుకొని దానిలోనికి 1 కప్పు అటుకుల్ని తీసుకోవాలి. మందపాటి అటుకులైనా పర్లేదు, పచ్చటివైనా పర్లేదండి. 1-2 సార్లు శుభ్రంగా వాటర్తో కడిగేసి వాటర్ మొత్తాన్ని వంపేసి ఇప్పుడు దీనిలోనికి 1/4 కప్పు వరకు ఉప్మా రవ్వను తీసుకోండి. దీన్నే మనం సుజీ అని కూడా అంటాము. అలాగే 1/4 కప్పు పెరుగును తీసుకోండి. మరి పుల్లటి పెరుగు కాకుండా కొంచెం పులిసింది అయితే బాగానే ఉంటుంది, లేకపోతే కమ్మటి పెరుగైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అటుకులకి రవ్వకి ఈ పెరుగు పట్టే విధంగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. 15 మినిట్స్ తర్వాత మనకి రవ్వ అనేది పెరుగును బాగా పీల్చుకొని బాగా గట్టిగా అవుతుంది. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని మనం మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం పిండి మెత్తగా పట్టుకోవాలి. ఆ మెత్తగా పట్టుకోవడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. మనకి ఇక్కడ బ్యాటర్ అనేది మరీ చిక్కగా ఉంది కాబట్టి కొంచెం మనం పల్చగా రావడానికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. మనం నార్మల్గా దోశలు పోసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ కంటే కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి 1/8 స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడా కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. మనకి బేకింగ్ సోడా వేస్తేనే ఈ స్పంజీగా బాగుంటాయి. అలాగే ఇక్కడ నేను కొంచెం జీలకర్రని యాడ్ చేశాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని బాగా హీట్ చేసిన తావా మీద యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పోసుకొని ఎక్కువ స్ప్రెడ్ చేయకండి. ఇలా మొత్తం పోసిన తర్వాత చూడండి, మనకి స్లోగా దీని మీద ఇలా హోల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి కదా. ఇలా మొత్తం బాగా హోల్స్ వస్తే మనకి దోశ అనేది బాగా స్పంజీగా ఉంటుంది. ఇప్పుడు అంచుల వెంట ఇలా కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. మనం నాన్ స్టిక్ దాని మీద చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా అవసరం లేదు, అవసరమైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే యాడ్ చేశాను. మనకి దోశ మీద ఎటువంటి పచ్చిదనం లేకపోతే రెండో వైపు కూడా ఒకసారి అలా ఫ్లిప్ చేసి వెంటనే ఇక ప్యాన్ నుంచి తీసివేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే ఇలా ఫ్లిప్ చేసుకోవచ్చు అండి రెండో వైపుకి, లేకపోతే డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు. ఇదే విధంగా మరొకటి కూడా యాడ్ చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మార్నింగ్ హడావిడి లేకుండా ఎటువంటి పప్పు లేనప్పుడు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇక్కడ ఈ దోశ వచ్చేసరికి నేను రెండో వైపు ఫ్లిప్ చేయట్లేదు. రెండో వైపు ఫ్లిప్ చేయనప్పుడు ఒకవైపు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత పైన కూడా మనకి ఎటువంటి పిండి అనేది లేకుండా ఉంటే డైరెక్ట్గా ఇలా తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా ఇంట్లో చేస్తున్నప్పుడు రెండో వైపు ఫ్లిప్ చేసే తీసుకుంటానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్పంజీ దోశలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.